నమస్కారం. ఒక దేశం సరిగ్గా ముందుకు వెళ్లాలంటే పరిశ్రమల్లో శాంతి అంటే ప్రశాంత వాతావరణం చాలా ముఖ్యం కదా. అవును. యజమానులకి ఉద్యోగులకి మధ్య మంచి సంబంధాలు లేకపోతే ఆ, చాలా చిక్కులొస్తాయి. నిజమే. అందుకే మన దేశంలో దాదాపు 75 ఏళ్లుగా అమల్లో ఉన్న ఒక కీలకమైన చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం 1947 గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గరున్న లెసన్ 4 పీడిఎఫ్ ఆధారంగా అసలు ఈ చట్టం ఎందుకొచ్చింది, దీని ముఖ్య ఉద్దేశ్యాలేంటి, ఇంకా వివాదాలని ఎలా పరిష్కరిస్తోంది లాంటి విషయాలు చూద్దాం. అవును, మంచి పాయింట్. ఈ చట్టం రావడానికి ఒక కారణముంది. అంటే స్వాతంత్ర్యానికి ముందు కూడా కొన్ని చిన్న చట్టాలుండేవి. కాని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వివాదాలు ఎక్కువ అవడంతో వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలి, సమ్మెలు నియంత్రించాలి అనే అవసరం వచ్చింది. ఓ, ఆ యుద్ధ ప్రభావం ఉందన్నమాట. రూల్ 81A అని ఒకటి ఉండేదప్పుడు. ఆ అనుభవంతోలే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే 1947లో ఈ సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలేంటి? కేవలం గొడవలు ఆపడమేనా? అది ఒకటి, కాని అంతకంటే ఎక్కువనుకోండి. వర్క్మెన్ ఆఫ్ ది డిమాకుచి టీ ఎస్టేట్ కేసులో కూడా చెప్పారు. ముఖ్యంగా ఓ 5 లక్ష్యాలు కనిపిస్తాయి. చెప్పండి. ఒకటి, యజమానులు కార్మికుల మధ్య సామరస్యం, అంటే మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ పెంచడం. 2, ఏదైనా వివాదం వస్తే దాన్ని పూర్తిగా విచారించి పరిష్కరించడం. సరే. 3, ఇల్లీగల్ స్ట్రైక్స్, లాకౌట్లుంటాయి కదా, వాటిని ఆపడం. 4, కొన్నిసార్లు లే ఆఫ్, రిట్రెంచ్మెంట్ లాంటివి జరుగుతాయి. ఆ టైంలో కార్మికులకి హెల్ప్ చేయడం. ఓకే, అంటే వాళ్ళని ఆదుకోవడం. అవును. 5వది కలెక్టివ్ బార్గెనింగ్, అంటే కార్మికులంతా కలిసి ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళ హక్కుల గురించి యాజమాన్యంతో మాట్లాడటాన్ని ఎంకరేజ్ చేయడం. అర్థమైంది. అంటే బేసిక్గా ఒక పీస్ఫుల్ వాతావరణం క్రియేట్ చేయడమే మెయిన్ గోల్ అన్నమాట. కరెక్ట్. అప్పటి పరిస్థితుల్లో దేశ నిర్మాణానికి అది చాలా అవసరం. మరి ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? పరిశ్రమ అంటే అసలు ఏంటి ఈ చట్టం ప్రకారం? అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. పరిశ్రమ నిర్వచనం అంటే సెక్షన్ 2J చాలా వైడ్గా ఉంటుంది. సుప్రీంకోర్టు బెంగళూరు వాటర్ సప్లై కేసులో చెప్పినట్టు. అవును, ఆ ట్రిపుల్ టెస్ట్ అంటారు కదా. అదే. అంటే లాభం వస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు. ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ ఉండాలి. యజమాని ఉద్యోగి కలిసి పనిచేయాలి. ప్రజల అవసరాలు తీర్చే వస్తువులు గానీ సేవలు గానీ అందించాలి. ఈ 3 ఉంటే అది పరిశ్రమ కిందకే వస్తుంది. ఉదాహరణకి అంటే పెద్ద ఫ్యాక్టరీలే కాదు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు కూడా పరిశ్రమలే. అలాగా. అవును. కాని ప్రభుత్వ సార్వభౌమ విధులు అంటే డిఫెన్స్, పోలీస్ లాంటివి, మరి చిన్న చారిటబుల్ సంస్థలు, ఇళ్లల్లో చేసే పనులు, ఇవి రావు. 1982లో ఒక సవరణ తెచ్చినా అది ఇంకా అమలు కాలేదులేండి. ఓకే, అంటే పరిధి చాలా పెద్దదే. మరి కార్మికుడు అంటే ఎవరు? ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కార్మికులేనా? కాదు. చట్టం వర్క్మెన్ అంటే సెక్షన్ 2Sలో క్లియర్గా చెప్పింది. పరిశ్రమలో మాన్యువల్, స్కిల్ లేని, స్కిల్ ఉన్న టెక్నికల్, ఆపరేషనల్, క్లరికల్ లేదా సూపర్వైజరీ పనిచేసేవాళ్లు కార్మికులు. అప్రెంటిస్లు కూడా. ఎవరు కారు మరి? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్లు, పోలీస్, జైల్ సిబ్బంది, మెయిన్గా మేనేజర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ రోల్లో ఉన్నవాళ్లు. ఇంకా ఎక్కువ జీతమంటే నెలకు 10,000 పైన, పాత లెక్క ప్రకారం 1,600 ఉండేది. తీసుకునే సూపర్వైజర్లు కార్మికులు కారు. అంటే వాళ్లు చేసే పని ముఖ్యం, డెసిగ్నేషన్ కాదన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ల మెయిన్ డ్యూటీస్ ఏంటి అనేది చూస్తారు. సుందరంబాల్ కేసులో టీచర్లను కార్మికులుగా చూడలేదు. ఓకే, పరిశ్రమ, కార్మికుడు తెలిసింది. మరి పారిశ్రామిక వివాదమంటే ఏంటి? ఎలాంటి గొడవలను ఈ చట్టం డీల్ చేస్తుంది? సెక్షన్ 2K యజమానులకు కార్మికులకు మధ్య, లేదా కార్మికులకి మధ్య, లేదా ఒక్కోసారి యజమానులకి మధ్య కూడా. అవునా? ఎంప్లాయ్మెంట్ లేదా టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా వర్కింగ్ కండిషన్స్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ లేదా డిఫరెన్స్ వస్తే అదే పారిశ్రామిక వివాదం. అంటే ఏదైనా గొడవ? ఏదైనా కాదు, అది నిజమైన వివాదమై ఉండాలి. ఉపాధితో లింక్ ఉండాలి. ఒక్క వ్యక్తి సమస్య అయినా సరే దాన్ని ట్రేడ్ యూనియన్ గాని చాలామంది కార్మికులు గాని టేకప్ చేస్తే అది పారిశ్రామిక వివాదమవుతుంది. ఇలాంటి వివాదాలు పెద్దవైతే సమ్మెలు, లాకౌట్లు చూస్తాం కదా, వాటి గురించి చట్టమేం చెబుతోంది? చెబుతుంది. సమ్మె అంటే స్ట్రైక్, సెక్షన్ 2Q అంటే కార్మికులంతా కలిసి పని ఆపేయటం. లాకౌట్ సెక్షన్ 2L
అంటే యజమాని పని ఇవ్వడానికి ఒప్పుకోకపోవటం లేదా పనిచేసే చోటు మూసేయటం. ఇవి లీగలా ఇల్లీగలా? అది కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 22, 23, 24లో ఆ రూల్స్ ఉంటాయి. పబ్లిక్ యూటిలిటీ సర్వీసుల్లో అయితే ముందు నోటీస్ ఇవ్వాలి. చట్టబద్ధంగా న్యాయంగా జరిగిన సమ్మె అయితే ఆ టైంకి జీతాలు కూడా అడగొచ్చు కార్మికులు. సరే, ఇంకో 2 పదాలు ఎక్కువగా వింటాం: లే ఆఫ్, రిట్రెంచ్మెంట్. ఆ రెండిటికీ తేడా ఏంటి? లే ఆఫ్ సెక్షన్ 2 కేకేకే అనేది టెంపరరీ, అంటే బొగ్గు లేకపోవడం, పవర్ కట్, మెషిన్లు పాడవడం లాంటి కారణాలతో యజమాని తాత్కాలికంగా పని ఇవ్వలేకపోవడం. ఓకే, తాత్కాలికం. అవును. రిట్రెంచ్మెంట్ సెక్షన్ 200 అంటే పర్మనెంట్గా తీసేయడం. ఇది పనిష్మెంట్ కాదు, రిటైర్మెంట్ కాదు, కాంట్రాక్ట్ రెన్యూ చేయకపోవడం కాదు, అనారోగ్యం కాదు. ఇవి కాకుండా మరేదైనా కారణంతో ఉద్యోగం నుంచి తీసేస్తే అది రిట్రెంచ్మెంట్. ఏ కారణం చేతనైనా అనే పదం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. దానిపై కోర్టుల్లో చాలా చర్చ జరిగింది. హరిప్రసాద్ కేసు, పంజాబ్ ల్యాండ్ డెవలప్మెంట్ కేసు లాంటివి వచ్చాయి క్లారిటీ ఇవ్వడానికి. ఇన్ని రకాల సమస్యలు, వివాదాలు ఉన్నప్పుడు వీటిని పరిష్కరించడానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా? ఖచ్చితంగా. చట్టం చాలా వ్యవస్థలను పెట్టింది. కంపెనీ లెవెల్లో వర్క్స్ కమిటీ, ఆ తర్వాత కన్సిలియేషన్ ఆఫీసర్లు, బోర్డులు, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, లేబర్ కోర్టులు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్. ఇంకా దేశం మొత్తానికి సంబంధించిన ఇష్యూ అయితే నేషనల్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం పాత్ర ఏంటిందులో? చాలా కీలకం. ప్రభుత్వం ఏదైనా వివాదం ఉందననుకుంటే దాన్ని పరిష్కారం కోసం ఈ అథారిటీస్కి లేదా కోర్టులకు పంపొచ్చు. అదే సెక్షన్ 10. అలాగే సెక్షన్ 10A కింద యజమాని, కార్మికులు ఇద్దరూ కలిసి స్వచ్ఛందంగా ఒక ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. వాలంటరీ ఆర్బిట్రేషన్. అవును. వీటితో పాటు 5వ షెడ్యూల్లో అన్యాయమైన కార్మిక పద్ధతులు అంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ లిస్ట్ ఇచ్చి ఇవి చేయకూడదని యజమానులకు, యూనియన్లకు కూడా చెప్పింది. అంటే మొత్తం మీద చూస్తే 1947లో వచ్చిన ఈ చట్టం ఇండస్ట్రియల్ రిలేషన్స్లో యజమాని, ఉద్యోగి ఇద్దరి ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయడానికి, గొడవలు రాకుండా చూడ్డానికి, ఒకవేళ వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఇచ్చిందని చెప్పొచ్చు. నిజమే. ఒక బలమైన పునాది వేసింది. అయితే కాలం మారింది గదా. దాదాపు 75 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా వచ్చింది ఈ చట్టం. అవును. మరి ఇప్పుడున్న గిగ్ ఎకానమీ, రిమోట్ వర్కింగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్, ఈ కొత్త రకం పని విధానాలు, కొత్త సవాళ్లను ఈ పాత చట్టం ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలదు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్నే.